ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు ఆ డేటా కూడా. ఇప్పుడు సమస్య ఏంటంటే సంపద అంతా సృష్టించాకైతే ఈ పథకాలు అసాధ్యం. దానికోసం సైకలాజికల్గా ఎంతో కొంత ఇచ్చి అనర్హుని అనే పేరుతో చాలామందిని తగ్గించడం కోసం అతను ఇట్లాగా మోసం చేశాడు అనే పేరుతో నడిపించడం ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఈ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ బాధ్యతని తగ్గించుకురావడం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అదే చేసుకొచ్చాడు. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ తర్వాత అవుట్ సోర్సింగ్ అన్నది పెట్టింది చంద్రబాబు గారు. ప్రభుత్వ ఉద్యోగాలు అన్నటువంటి దాని నుంచి బాధ్యతని తప్పించడం అన్నటువంటి చేసింది ఆయన. ప్రభుత్వ పాఠశాలలకి పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలని కళాశాలను ప్రోత్సహించింది ఆయన. ప్రభుత్వ వైద్యశాలకు పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రోత్సహించింది ఆయన. దాన్ని సమర్థించే వాళ్ళే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. తెలుగుదేశం వాళ్ళందరూ అట్ట పోటీ ఉండాలి అంటారు, కానీ పోటీ అవ్వట్ల అక్కడ. ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది. దాన్ని రాజశేఖర రెడ్డి సొమ్ము చేసుకున్నాడు ఆ పేదలకి ఇచ్చి. ఆ పేదలకంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఇవ్వకపోవడం వలన రుణమాఫీలు అవి ఆయన తీసి జగన్కి ఇచ్చారు. జగన్ అది కంటిన్యూ చేసినా ఇంతకంటే ఎక్కువ ఇస్తారని నమ్మి చంద్రబాబు ఇచ్చిన హామీకి నమ్మి ఇప్పుడు వేశారు. ఇప్పుడు అది తీసేస్తానంటున్నారు, లేదా దాన్ని వేరే వైపుకి మారుస్తానంటున్నారు. ప్రభుత్వ బాధ్యత తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే 5 ఏళ్ల తర్వాత రాజెవడు రెడ్డెవడు, ఈ లోపు జగన్ ఏదో కేసులు లోపలేసేసి అతను అట్టంటోడు రాక్షసుడు ఇట్టంటోడు ఎన్నుకుంటారు, రాష్ట్ర నాశనం చేసేసినోడు. రోజు మీరు చూడండి గత 5 ఏళ్లలో చేసుకొచ్చినటువంటి ప్రచారం ఇప్పుడు కూడా రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు ఇదే. నాయకులు కూడా చులకనవరా రేపు పొద్దున్న ప్రజల దగ్గర? చూద్దాం, టీడీపీ నాయకులే చూద్దాం.